సిపిఎం తాండూరు నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, యు బుగ్గప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అదేవిధంగా దళితులకు దళిత బంధుకు బదులుగా అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి నేటికి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది అన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి 15 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వాలని, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు బంధు వేయాలంటూ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలని మోసం చేస్తున్నారు. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని, వికలాంగులకు 6,000 రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడ్డం లేదు. ఇంకా ప్రజలందరికీ గ్రామాల్లో అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, వాటి నిర్మాణానికి 15 లక్షలు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ సిపిఎం పార్టీ చేసే పోరాటంలో కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహులు, వెంకట్ పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం మీన అవుతున్నప్పటికీ దళితులకు ఇస్తున్నటువంటి దళిత బంధుకు బదులు అంబేద్కర్ అభయహస్తం పేరుతోని దళిత కుటుంబాలందరికీ 12 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఒకే ఒక గ్యారెంటీ ఫ్రీ బస్సు పేరుతోని ఎలాంటి బస్సులు లేకుండా ఈరోజు మహిళలందరికీ తీవ్రంగా కొట్టుకునే పరిస్థితి, ప్రజలందరికీ విద్యార్థులందరికీ బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా దళితులకు పేదలకు ఇచ్చినటువంటి హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి గిట్ట పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా పేదలందరికీ ఏదైతే డబల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం 5 లక్షలు ఇచ్చి ఖాళీ జాగా ఉన్నోళ్ళకి అని చెప్పారు. 5 లక్షలు ఏ మూలకు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. జాగా ఇచ్చి 15 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి పేదలందరికీ అని చెప్పి గ్రామాలలో ఇప్పటికే అనేక సర్వేలు చేసినప్పటికీ ఏ గ్రామంలో గిట సరైనటువంటి పథకాలు ప్రజలకు అందలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రుణమాఫీ గిట ఎవరికి కాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ఏ ఒక్క హామీ పేదలకు, కార్మికులకు, కర్షకులకు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా దళితులని నట్టేట ముంచే విధంగా 12 లక్షల పేరుతోని ఆ రోజు దళిత బంధు ఇస్తున్నటువంటి పరిస్థితులలో అంబేద్కర్ అభయహస్తం పేరుతోని హామీలు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని నేటికి నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తూ సంవత్సరం గడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా దళితులు, పేదలు అందరికిట మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది. మనకిచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పకుండా పోరాటం చేయడం కోసం ఏదైతే కార్మికులకు, మహిళలకు, రైతులకు, పేదలకు, దళితులకు ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి రైతులు, కార్మికులు, దళితులందరికీ ముందుకు రావాలంటూ సిపిఎం పార్టీగా పిలుపునిస్తే ఆ పోరాటంలో భాగస్వాములు కావాలంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే వరకు పోరాటం చేయాలంటూ ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తూ, అమలు చేయాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.